Hey guys, welcome back to our channel. Welcome back to one more new video. ఈ వీడియో ఏంటంటే మీరు thumbnail లో చూసినట్టు కంప్లీట్ టూర్ గైడ్ ఫర్ వాయనాడ్, బెంగళూరు అండ్ మైసూర్. ఇది కంప్లీట్గా 6 days ట్రిప్ అనమాట. సో ఇది చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఏ డే ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఈవినింగ్ 4 o'clockకి బస్సు ఉండే. సో ఈవినింగ్ 4కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock కల్లా రీచ్ అయ్యాము. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి 2 options, ట్రైన్ ఆర్ బస్సు. మీ కంఫర్ట్ని బట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బస్సెస్ అయితే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటాయి, ట్రైన్స్ తక్కువనే ఉన్నాయి. అండ్ 11 o'clockకి రీచ్ అయ్యాక ఇంకా మేము చెక్ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా లంచ్ చేసి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే మైసూర్ ప్యాలెస్ విజిట్ చేద్దాం అనుకున్నాము. ఎంట్రీ ఫీజ్ 40 rupees ఉంటుంది. డే టైంలో ఏముండదు, క్యాజువల్గా జస్ట్ ప్యాలెస్ చూసేసుకొని వెళ్ళిపోవడమే. నైట్ టైంలో అయితే డైలీ నైట్ లైట్ షో ఉంటుంది. ప్యాలెస్ మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది అంట లైట్స్తో. సో దానికైతే మేము వెళ్ళలేదు. నైట్ ఇంకా వేరే ప్లాన్స్ ఉండే మాకు, అది కూడా బాగుంటుందంట. సో ప్యాలెస్ వన్ టైం విజిట్ అని చెప్పొచ్చు. జస్ట్ ఆ ప్యాలెస్లో అప్పట్లో ఉండే రాజులు వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ జస్ట్ ఊరికే ఒకసారి అలా చెక్ చేసుకోవచ్చు అంతే. చాలా ఎక్కువ సార్లు వెళ్ళేంత అక్కడ ఏం లేదు, ఒకసారి చూడొచ్చు. అండ్ మైసూర్ సిటీ మొత్తం అయితే చాలా బాగుంది, గ్రీనరీతో చాలా బాగా అనిపించింది. సో అలా మేము ప్యాలెస్ కంప్లీట్ చేసుకునేసరికి కొంచెం టైమే పట్టింది, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. అసలు అంత జనాలు ఎందుకున్నారో అర్థం కాలేదు. సో ఈవినింగ్ 4:35 కల్లా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసాము. అండ్ నెక్స్ట్ బృందావన్ గార్డెన్స్ అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ అనుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది యాక్చువల్లీ 6 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఇది 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో టైమింగ్ చూసుకొని ఇంకెళ్ళాలన్నమాట. ఈ రెండు సేమ్ రూట్లో బృందావన్ గార్డెన్స్ అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్. ఫస్ట్ బృందావన్ గార్డెన్స్ వస్తుంది, తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్. కానీ టెంపుల్ త్వరగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాము. బృందావన్ గార్డెన్స్లో ఈవినింగ్ లైట్ షో ఉంది. ఇక్కడ కూడా మ్యూజిక్ క్లోజ్ అవుతుంది. అది క్లోజ్ అయ్యే టైంకి ఇంకా మేము మళ్ళీ బ్యాక్ టు మైసూర్ వచ్చాము. ఒక 20 kilometers ట్రావెల్ చేస్తే బ్యాక్ టు మైసూర్ వచ్చేయచ్చు. ఇక్కడ డే 1 అయితే ఈ 2 places 3 places కవర్ చేసాము. అని చెప్పడం మర్చిపోయాం, మేము ఫస్ట్ మైసూర్లో దిగగానే స్కూటీ రెంట్కి తీసుకున్నాము. స్కూటీ బస్ స్టాప్ దగ్గరలోనే దొరుకుతాయి రెంట్కి, తీసుకుంటే బెటర్. ఇంకా ఇవన్నీ ట్రావెలింగ్ మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ 7 o'clockకి వెళ్ళాము చర్చ్కి. ఇది మా రూమ్ పక్కనే ఉండింది, సో అందుకే మాకు ఈజీ అయింది వెళ్ళడానికి. ఈ చర్చ్లో 8:30 వరకు కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ చాముండి హిల్స్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా జనాలు ఉంటారు టెంపుల్లో. సో కొంచెం తొందర వెళ్తే బెటర్, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 hours టైం పట్టింది మాకు లైన్లో. ఆ పైన హిల్స్ నుంచి కిందకి చూస్తే మైసూర్ వ్యూ కనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి లలిత మహల్ ప్యాలెస్కి వెళ్ళాము. ఈ ప్యాలెస్ సేమ్ ఇప్పుడు హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ ఎలా ఉందో అలానే, కానీ ఇక్కడైతే కొంచెం తక్కువ ప్రైస్, 200 rupeesకి హై టీ ఉంటుంది అనమాట. సో మేము దానికోసం వెళ్ళాము. ప్యాలెస్ కూడా ఒకసారి చూసాము, KGF మూవీలో ఉంటుంది కదా. సో అలా ప్యాలెస్ ఒకసారి చూసుకొని కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ రైడ్ కూడా ఉండే, హార్స్ రైడ్. దీనికి కూడా ప్రైస్ 200 ఉండింది. సో ఊరికే అలా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాము. జస్ట్ రౌండ్గా తిప్పేస్తాడు ఒక రౌండ్ ఆ ప్యాలెస్ ముందు అంతే. ఇంకా ఈ నెక్స్ట్ మాకు బస్సు ఉంది మళ్ళీ వాయనాడ్కి. వాయనాడ్కి స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ వాయనాడ్కి బస్సెస్ ఏమి ఉండవు. సో మైసూర్ నుంచి కల్పెట్టాకి వెళ్ళాలి. ఫస్ట్ కల్పెట్టా అని ఒక టౌన్, అక్కడ దిగి మళ్ళీ ఆ కల్పెట్టా నుంచి వయనాడ్కి బస్సెస్ ఉంటాయి ఫ్రీక్వెంట్గానే. సో అక్కడికి మేము ఆల్మోస్ట్ వయనాడ్ రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ మేము ఇక్కడ రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాము, ఫారెస్ట్ లోపల బుక్ చేసుకున్నాం అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి. సో బస్ మెయిన్ రోడ్కే దింపేస్తుంది మనని. సో ఆ హోటల్ వాళ్ళే వచ్చి పికప్ చేసుకున్నారు. చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 8:30 అయింది. కానీ ఫారెస్ట్ ఏరియా కాబట్టి పెద్ద లైటింగ్ ఏం లేదు, మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు జీప్లో పికప్ చేసుకొని తీసుకొని వెళ్తుండే. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇది. ఇంకా ఇది మాతో పాటు రిసార్ట్లో ఉన్న పీపుల్ అనమాట. చాలామంది న్యూ పీపుల్ని కలిసాము. అందరం ఒక దగ్గర కూర్చొని ఇంట్రడ్యూస్ చేసుకొని బాగుండే అనమాట కొత్త పీపుల్ని కలవడము. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇది మా రూమ్ నుంచి బయటకి వ్యూ అనమాట. డైరెక్ట్ ఇక్కడే మా రూమ్ బయటనే వాటర్ ఉండే. అండ్ అక్కడ ఒక ఉయ్యాల కట్టారు. సో జనాలందరూ బిజీ ఉన్నారనమాట పొద్దున్నే ఆడుకోవడంలో. మేము కొంచెం లేట్గా లేసాము. యాక్చువల్లీ మార్నింగ్ ట్రెక్ ఉందని చెప్పారు.
7 o'clockకే అని చెప్పారు కానీ అందరం రెడీ అయ్యి వచ్చేసరికి 8 అయ్యింది. సో 8 o'clockకి ట్రెక్కి స్టార్ట్ అయిపోయాము. ఇలా ట్రెక్ చేస్తూ ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఈ ట్రెక్ చేసినంతసేపు రూట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫారెస్ట్లో కదా, చాలా గ్రీనరీ ఉంది, బర్డ్ సౌండ్స్ వినిపిస్తుండే, వాటర్ ఫాల్స్ మధ్య మధ్యలో చాలా ప్లేసెస్లో లేక్స్ ఉండే. అంటే మొత్తం ఒక డిఫరెంట్, ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది అనమాట. నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది ఇది. ఇంకా ఈ ఫాల్స్ దగ్గర ఒక 1/2 hour 1 hour అలా టైం పాస్ చేసి ఇంక బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి ముందు అక్కడ అది ఉండింది కదా ఉయ్యాల. సో కార్తీక్ కొద్దిసేపు నేను కార్తీక్ అలా ఆడుకున్నాం అనమాట. అంటే ఇలా ఎప్పుడు ఇంటి దగ్గర ఆడుకోవాలి అని అలా అనుకోము కదా, ఇంకా ట్రిప్కి వెళ్ళినప్పుడు అలా ఎక్స్పీరియన్స్ బాగుండే. అండ్ తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇదైతే మ్యాండేటరీ ఎక్కడికి వెళ్ళినా కూడా. నెక్స్ట్ పిక్చర్స్ తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేసినప్పుడు కూడా వాళ్ళ వ్యాన్లో దింపుతారు మనని, వాళ్ళ జీప్లో. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అటెండ్ అవుదాము అని అనుకున్నాము. 900 కండీలో ఉంటాయి అవన్నీ. కానీ ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటి అంటే, మీరు ఏ వాటికైతే వెళ్ళాలనుకుంటున్నారో వాటికి ముందే టోకెన్స్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా జనాలు ఉంటారు అక్కడ, వెయిటింగ్ టైం ఉంటుంది. ప్లస్ వర్షం ఎప్పుడు పడుతుందో కూడా గెస్ చేయలేము ఇలాంటి ప్లేసెస్లో. ఇంకా వర్షం పడినప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ ఆపేస్తారు. మార్నింగ్ 10:30 11కి వెళ్ళాము మేము యాక్టివిటీస్ చేద్దామని. జస్ట్ 3-4 యాక్టివిటీస్ టికెట్స్ తీసుకొని లైన్లో వెయిట్ చేసి మేము ఈ యాక్టివిటీస్ అన్నీ చేసేసరికి ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అయింది అనమాట. సో చాలా టైం పట్టింది. అక్కడ టోకెన్ సిస్టమ్ ఉంటుంది. ముందు టోకెన్ తీసుకొని మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి తర్వాత టైంకి వస్తే మీ టోకెన్ నెంబర్ చూసి వాళ్ళు పంపించేస్తారు. నాకు అన్ని యాక్టివిటీస్లో ఈ బగ్గీ రైడ్ బాగా అనిపించింది అనమాట. ఈ కాఫీ ప్లాంటేషన్స్లో మధ్యలో వెళ్తాము. సో ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ బాగుండే. ప్లస్ నాతో రైడ్ చేయించాడు కార్తీక్ కాబట్టి నాకు ఇంకా నచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ట్రీ ప్లాంటేషన్స్లో కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. బ్యాక్ టు మళ్ళీ మైసూర్ టు బెంగళూరు వెళ్ళాలంటే వయా మైసూర్ వెళ్ళాలి. సో డైరెక్ట్ బెంగళూరుకి బస్సెస్ ఉండవు కాబట్టి మైసూర్ వచ్చి బెంగళూరు వచ్చాము. సో నైట్ అంతా ట్రావెలింగ్ అయిపోయింది. Day 4 మార్నింగ్కి బెంగళూరు వచ్చాము. ఇంకా మార్నింగ్ రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాయి అనమాట బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయడము. సో బెంగళూరులో మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఈ సైన్స్ మ్యూజియం. ఇక్కడ ఏంటంటే అన్ని సైన్స్కి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లైక్ ప్రాక్టికల్గా. కిడ్స్కి అయితే చాలా మంచి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మనకు అంతగా పెద్దవాళ్ళకైతే ఏముండదు చూడడానికి, కానీ కిడ్స్ని తీసుకెళ్తే వాళ్ళు ప్రాక్టికల్గా చాలా నేర్చుకుంటారు, అన్నీ చూస్తారు. ఇంకా అది అవ్వగానే పక్కనే యూబీ సిటీ మాల్ ఉందన్నమాట. యూబీ సిటీ మాల్కి వెళ్ళాము. చాలా మాల్స్కి వెళ్తాము మనం ఎక్కడైనా, కానీ ఈ మాల్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయినా ఏదైనా కూడా కొంచెం క్లాసీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్ళాము. నెక్స్ట్ లంచ్ చేసాము. ఇది అయిపోగానే పోస్ట్ లంచ్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ అయితే ఈ గార్డెన్ చాలా పెద్దగా ఉంది. అసలు మొత్తం తిరగాలి అంటే అంత ఓపిక ఉండదు. మేము అప్పటికే ఆల్మోస్ట్ 3 days ట్రిప్ అయిపోయింది. మాకు అంత ఓపిక లేదు అసలు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఊరికే కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళాము. ఈ గ్రీనరీలో కాసేపు కూర్చొని కొంచెం అక్కడ స్నాక్స్ దొరికితే అవి తిని అలా ఎక్స్ప్లోర్ చేసామంతే. మొత్తం బొటానికల్ గార్డెన్ అయితే అసలు వెళ్ళలేదు. ఇక్కడ కొన్నిసార్లు ఫ్లవర్ షో అలాంటివి కూడా జరుగుతాయంట, అప్పుడు చాలా బాగుంటుందంట. అక్కడ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు చెప్తుండే అనమాట. నెక్స్ట్ ఇది కూడా బొటానికల్ గార్డెన్లోనే ఉండే గ్లాస్ హౌస్. కానీ నాకు ఇది గ్లాస్తో కట్టారు అని అనిపించలేదు, ఏదో ప్లాస్టిక్ మెటీరియల్ లాగా అనిపించింది చూస్తే. కానీ చాలా జనాలు ఉన్నారు, అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్గానే జనాలు ఉన్నారు ఏ ప్లేస్లో కూడా. అండ్ నెక్స్ట్ ఈ బొటానికల్ గార్డెన్లో మనకు చాలా దొరుకుతాయి, నర్సరీస్ ఉంటాయి, మనకి ట్రీస్ అమ్ముతారు అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా అమ్ముతారు అనమాట. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళే దారిలో ఇక్కడ మాకు విధాన్ సౌదా కనిపించింది. ఇది బెంగళూరు లెజిస్లేటివ్ హౌస్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఆగి ఒక 2-3 పిక్చర్స్ తీసుకున్నాం మేము. తీసుకొని ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి. కానీ టెంపుల్కి ఇప్పుడున్న అవుట్ఫిట్లో వెళ్తే బాగుండదు కదా. సో మధ్యలో ఓరియన్ మాల్ ఉంటుంది. సో ఓరియన్ మాల్కి వెళ్ళి, ఆ మాల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మాల్ మధ్యలో వాటర్ ఉండే అనమాట, లైక్ ఒక లేక్ లాగా ఉంది. అక్కడ కూర్చుంటే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. సో ఆ మాల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోయాం మేము. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ఫేమస్ కూడా. ఆ వైబ్ చాలా బాగుంది. కానీ ఒక్కటి వింతగా అనిపించింది ఏంటంటే ప్రసాదం అని చెప్పి అన్నీ అమ్మేస్తున్నారు అక్కడ, వెజ్ మంచూరియాతో సహా. అది కూడా ప్రసాదమే అంట. ఏమో మరి అక్కడ కల్చర్ అలా ఉంటుందేమో. ప్రతిదీ అసలు ఒక 2-3 floors మొత్తం అవే స్టాల్స్ ఉన్నాయి. ఇంకా నైట్ దర్శనం చేసేసుకొని రూమ్కి వచ్చేసామన్నమాట. ఇలా ఈ డే ఎండ్ అయిపోయింది.
నెక్స్ట్ డే మార్నింగ్ మా లిస్ట్లో నంది హిల్స్ అండ్ చిక్బల్లాపూర్ శివ స్టాచ్యూ ఉండిందనమాట. సో నంది హిల్స్కి అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, అయితేనే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అసలు 4 o'clockకి స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి. బికాస్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువనే, 60-70 kilometers ఉంటుంది. మార్నింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయితేనే అక్కడ ప్లేస్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. కొండల పైనకి ఎక్కుతూ ఉంటే మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, బికాస్ మొత్తం కర్వ్స్ ఉంటాయన్నమాట పైనకి వెళ్ళేటప్పుడు. సో జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. బట్ ఈ ప్లేస్ అయితే నిజంగా హెవెన్ ఆన్ ఎర్త్ లాగే అనిపించింది. మీరు ఒకసారి చూడండి, నేను మొత్తం పైనకి వెళ్ళాక క్లిప్ యాడ్ చేస్తున్నా, ఏదో క్లౌడ్స్లో మనం ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ ప్లేస్ చూసి అసలు పిక్చర్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా పిక్చర్స్ దిగాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మేమైతే మాకు కావాల్సిన పిక్చర్స్ అండ్ రీల్స్ తీసుకున్నాము. అంతలోపే ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అయిందనమాట. సన్ రైజ్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదో మన పక్కనే సన్ రైజ్ అవుతున్నట్టు అనిపించింది అనమాట. చాలా దగ్గర నుంచి చూసాను సన్ రైజ్. ఇదైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా బెంగళూరు వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా కవర్ చేయాలి. ఇంకా నంది హిల్స్ నుంచి చిక్బల్లాపూర్ శివ స్టాచ్యూకి 15-20 kilometers ఉంటుంది అంతే. కానీ ఒక్క బ్యాడ్ థింగ్ అంటే లైక్ నాకు ప్లానింగ్లో కరెక్ట్గా అనిపించింది ఏంటి అని అంటే, ఈ చిక్బల్లాపూర్ శివ స్టాచ్యూ దగ్గరేమో నైట్ టైం షో ఉంటుంది, లైట్ షో, అది చాలా బాగుంటుంది. కానీ నంది హిల్స్ ఏమో ఎర్లీ మార్నింగే కవర్ చేయాలి. ఇంకా రెండు అటెండ్ అవ్వాలి అనుకోవడం అసలు కుదరదు. లేదంటే మన దగ్గర ఫుల్ డే టైం ఉండి ఆ డే అంతా ఎక్కడైనా స్పెండ్ చేయాలి. సో మాకు అంత టైం లేదు కాబట్టి నంది హిల్స్ చూద్దాము, ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు లేజర్ షో చూద్దాము అని చెప్పి ఓన్లీ డే టైంలో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కానీ చాలా బాగుంది వైబ్ శివ స్టాచ్యూ దగ్గర అయితే. ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా అక్కడనే ఉండాలి అనిపించింది. కానీ ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము. ఇవాళ నైట్ మాకు మళ్ళీ హైదరాబాద్కి బస్ ఉంది నైట్ 11 o'clockకి. ఇంకా వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసాము. డిన్నర్ చేసి ఇంకా అక్కడే బస్ ఎక్కేసామన్నమాట. మళ్ళీ రూమ్కి ఏమి వెళ్ళలేదు. సో ఇదే అనమాట కంప్లీట్ 6 days ట్రిప్ ఫర్ వైనాడ్, బెంగళూరు అండ్ మైసూర్. మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తే ప్లాన్ చేసుకోవడానికి. అండ్ ఈ వీడియో ఇక్కడ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.